మొన్ననే బాగా వైరల్ అయినటువంటి ఒక వీడియో ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డే తీవ్ర స్థాయిలో తెలుగుదేశంకి సంబంధించిన ఒక మంత్రి మీద విరుచుకుపడ్డం. తిరుపతి వస్తాడు ఆయన, నేను చాలా గౌరవిస్తారు నాకు అందరూ కూడా టీడీపీ వాళ్ళు. అట్లాంటిది ఓ మంత్రి వచ్చాడంటే అసలు నాకే అపాయింట్మెంట్ దొరకదు. 5 స్టార్ 7 స్టార్ హోటళ్లలోనే ఉంటాడు ఆయన. అమ్మాయిలు వస్తారు, ఆయన పక్క రూమ్లో ఎవరు ఉంటారో అందరికీ తెలుసు. అక్కడ సరస్సల్లాపాలు జరుపుతూ ఉంటాడు అన్నటువంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. ఆ తర్వాత ఇంకొక ఆయన అంటే ఈయన వచ్చేటప్పటికి పార్టీ అధికార ప్రతినిధి, ఇంకొక ఆయన పార్టీకి అనుకూల వ్యక్తి కాబట్టి అతనికి సంబంధించిన మనం వీడియో కూడా చూపెట్టాం. ఆయనది వేరు, అది TV5లో మాట్లాడారు, ఇది ABNలో మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఆ సుధాకర్ రెడ్డి చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ కమిటీ వేశారట 3 సభ్యులతో. వాళ్ళు తిరుపతి వెళ్ళి విచారించారట. వాస్తవంగా విచారించడం అంటే ఏం చేయాలి, ఆ హోటల్లో ఫస్ట్ ఈయనతో మాట్లాడాలి, ఎవరు ఆ నాయకుడు ఏంటి అన్నటువంటిది. అలాగే దానికి సంబంధించి ఆ నాయకుడు ఆ హోటల్లో దిగిన రోజులు, ఆ పక్కన ఉన్నటువంటి రూమ్స్, దాంట్లో ఎవరు దిగారు, ఎవరు బుక్ చేశారు, ఇదంతా నివేదిక తీసుకొచ్చి పార్టీకి ఇవ్వాలి. అలాగైతే ఏం చేసినట్లేదు. ప్రస్తుతానికి సుధాకర్ రెడ్డినే పిలిపించారు విచారణకి 3 సభ్య కమిటీ ముందు. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారని చూడాలి, లేదా మందలిస్తారా, లేదా ఆయనే బయటకు వచ్చి ఇదంతా నేను చెప్పినప్పుడు గబక్కన పొరపాటు మాట్లాడాను అట్లాంటిది ఏమీ లేదని చెప్తారనేది చూడాలి. వాస్తవంగా ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం పార్టీ కాదట. 2020లో ఒకసారి, అంటే అంతకుముందు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని సోషల్ మీడియా వేదికగా జగన్ని విమర్శిస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు పిలిపించి 2020లో అమరావతికి పిలిపించి ఎమ్మెల్సీ ఇస్తానని, అట్లాగే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారట. కూటమి అధికారంలోకి రాగానే అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. ఏడాదిగా కూటమిలో జరుగుతున్న పరిణామాలు, మంత్రులు ఎమ్మెల్యేల తీరు మీద ఆయన అసహనం వ్యక్తం చేయడం ఇదంతా. ఆయన ఒక డాక్టర్ అట.